ఏదైనా నూతన విధానాన్ని అమలు చేయాలంటే పంపిణీ స్థాయి నుంచి క్షేత్రస్థాయిలో అమలయ్యే వరకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉండాలి. అప్పుడే దాని నుంచి నిర్దిష్టమైన ఫలితాలు వస్తాయి. పిఎండిఎస్ అమలులో రైతు సాధికార సంస్థ ఇదే సూత్రాన్ని అనుసరిస్తోంది. నాణ్యమైన విత్తనాల కొనుగోలు నుంచి 100% సాగయ్యేలా కార్యాచరణ చేసి క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. అందరికీ నమస్తే అండి. మాది కృష్ణా జిల్లా బాపులపాడు మండలం. బాపులపాడు మండలంలో నేను డిఎంఎంటీగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఈ బాపులపాడు మండలంలో కాకులపాడు యూనిట్లో 5 వివోలు ఇక్కడ వర్క్ చేస్తున్నాయి మన ఏపీసీఎన్ఎఫ్లో. దానిలో ఏంటంటే పిఎండిఎస్ కిట్స్ తయారు చేయడానికి మేము మహిళా సంఘాల ద్వారా లోన్గా తీసుకుని మేము ఇక్కడ వివోకి 50 కిట్స్ చొప్పున తయారు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా బాధ్యతలు తీసుకున్న మహిళా రైతులు ముందుగా విత్తన కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. ఈ విధంగా నాణ్యమైన విత్తనాలు నిర్ధారించి ఎకరం సాగు చేసే ఒక్కో రైతుకు 32 రకాలతో అందించేలా ఏర్పాట్లు చేశారు. ఈ పిఎండిఎస్ విత్తనాలు ఇక్కడ కాకులపాడు యూనిట్కి 5 వివోలు ఉన్నాయి. వివోకి 50 కిట్స్ చొప్పున ఈరోజు మొదటి విడతగా తయారు చేసుకోవడం జరిగింది. కృష్ణా జిల్లా కాకులపాడు యూనిట్ పరిధిలో 4 మహిళా సంఘాల నుంచి విత్తన కొనుగోలుకు ఆర్థిక సాయం అందించేలా నిర్ణయించారు. దీనిలో భాగంగా 4 మహిళా రైతుల్ని ఎంపిక చేసి విత్తన కొనుగోలు నుంచి విక్రయించే వరకు బాధ్యతలు అప్పగించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగమణి. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కాకులపాడు యూనిట్లో యూనిట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. కాకులపాడు యూనిట్లో 5 వివోలు ఉన్నాయి. 5 వివోల్లో వచ్చేటప్పటికి వివో మీటింగ్స్ పెట్టి పిఎండిఎస్ విత్తనాల కొరకు ఇట్లా లోన్ తీసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారని వాళ్ళతో మాట్లాడి ప్రతి వివోకి ఒక సభ్యురాలను ఎంచుకొని వాళ్ళతో తీర్మానం రాయించి లోన్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసిన మహిళా రైతులు వీటిలో అన్ని రకాలు కలిపి కిట్లు మాదిరి సిద్ధం చేశారు. వీటన్నిటినీ రైతుల సమక్షంలోనే సిద్ధం చేసి పంపిణీ చేపట్టారు. ఈ విధంగా దాదాపుగా 200 కిట్లు సిద్ధం చేసి సంస్థ జిల్లా మేనేజర్ పార్థసారథి ఆధ్వర్యంలో అవసరమైన రైతులకు అందజేశారు. అట్లాగే తర్వాత మేలైన విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి అక్కడ తీసుకొచ్చి షాపుల్లో కొన్ని రైతు విత్తనాలు సొంత విత్తనాలు కొన్ని తీసుకొని వాటిని మొలక కట్టి 80% మొలక శాతం బాగున్నాక ఆ విత్తనాలన్నీ కానుమోలు గ్రామ సచివాలయం నందు ఆ విత్తనాలన్నీ తీసుకురావడం జరిగింది. అక్కడ డిపిఎం సార్ గారు పరిధిలో పిఎండిఎస్ విత్తనాలు తయారు చేసి అక్కడ రైతులకు అందజేయడం జరిగింది. ఈ విధంగా కిట్లందుకున్న రైతులంతా క్షేత్రస్థాయిలో బీజామృతంతో శుద్ధి చేసి దుక్కు చేసిన భూమిలో చల్లుకున్నారు.
కొంతమంది నేరుగా రబీ సాగు చివరి దశలో ఉండగా విత్తనాలు వేసుకున్నారు. ఖరీఫ్ సమీపిస్తున్న తరుణంలో ఈ పంటలు ఇప్పటికే పెరిగి పెద్దవిగా మారాయి. ఈ పరిస్థితుల్లో వీటి నుంచి లభ్యమైన కూరగాయలను ఇంటి అవసరాలకు, పశుగ్రాసాన్ని పశువులకు మేతగా అందిస్తున్నారు. మిగిలిన పంటలను అదే భూమిలో కలియదున్నడం ద్వారా నేలలో పోషకాలు పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పిఎండిఎస్ వేయటం వల్ల ఉపయోగాలు: ప్రధాన పంటకు కావలసిన పోషకాలు అనేవి అందిస్తుంది. అలాగే పిఎండిఎస్లో ఆకుకూరలు, తీగజాతుల నుంచి ఆదాయం తీసుకోవచ్చు. పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. తర్వాత వానపాములు, సూక్ష్మజీవులు అనేవి ఎక్కువగా వృద్ధి చెందుతుంది. నత్రజని అందిస్తుంది. పిఎండిఎస్ వేయడం వల్ల నేల కోతకు గురి కాకుండా ఉంటుంది. సేంద్రీయ కర్బనం పెరుగుతుంది. ప్రధాన పంటలో కలుపు తగ్గుతుంది. అలాగే నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఈ విధంగా విత్తన కొనుగోలు నుంచి పంటలు సాగయ్యే వరకు ఒక ప్రణాళికతో పూర్తి చేయడం వల్ల రైతులు అన్ని విధాలా ప్రయోజనం పొందుతున్నారు.